ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని కోసం ప్రాణాన్ని అటువైపే పెట్టినట్లయితే దేవుని కోసం ఎంతగా అంటే ప్రాణము పోయే పరిస్థితి వచ్చినా సరే అటువైపు పెట్టినట్లయితే, దేవుని వైపు ప్రాణాన్ని పెట్టినట్లయితే ఆ మనుషుని యొక్క ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తెప్పరిల్లా చేస్తాడు. కొన ఊపిరితో ఉన్న మనుషునికి ఊపిరి పోస్తే ప్రాణం ఎంత తెప్పరిల్లుతుందో, నిమ్మలమవుతుందో అంతగా దేవుడు ఆయన మీద ప్రాణం పెట్టుకున్న వారిని దీవిస్తాడు. ఆయన మీద ప్రాణాన్ని నిలుపుకున్న వారికి ప్రాణం తిరిగి వచ్చేటట్టు చేస్తాడు. యాకోబు దేవునితో పోరాడి, అటు మనుషులతో పోరాడి, ఇంట బయట మనగాడు అనిపించుకున్నాడు. ఆ మనగాడు ఒకనొక సమయంలో ప్రాణము పాతాళానికి దిగజారిపోయేటువంటి స్థితి, అంటే ప్రాణం పోయే పరిస్థితుల్లో దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క కోరిక, దేవుడు ఎట్లయినా సరే వస్తాడు, ఊపిరి పోస్తాడు, ముక్కులకి చెయ్యి అడ్డం పెట్టాడు, అడ్డమున్న చేతిని తీసి ఊపిరి పోస్తాడు అని ఎంతగా యాకోబు దేవుని వైపు ఎదురు చూసిండో అదే విధంగా దేవుడు యాకోబు ప్రాణాన్ని తెప్పరిల్లా చేస్తాడు. ఆమేన్. దేవుని మీదనే ప్రాణాన్ని పెట్టుకోండి, దేవుని కోసమే కనిపెట్టుకొని ఉండండి, ఆయన కోసమే బ్రతకండి, ఆయన కోసమే నిలబడండి. ప్రాణాన్ని జీవింపచేయగలిగినటువంటి శక్తిమంతుడై ఉండి అదే ప్రాణాలు పాతాళానికి దిగజారుతా ఉంటే తెప్పరిల్లా చేస్తాడు. ఆ ప్రాణం దిగిపోకుండా పాతాళానికి తిరిగి మళ్ళా ప్రాణాన్ని పోసి జీవింపచేస్తాడు. ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచి బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. వీళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ కూడా నమ్మబుద్ధి కావట్లే. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు అట్లాగా చెప్పే బతికిన వాళ్ళు కాబట్టి, ఉన్నదాన్ని లేదన్నట్టు, లేని దాన్ని ఉన్నట్టు చెప్పి నమ్మకాన్ని కోల్పోయారు. మనం కూడా 1-2 పరిస్థితుల్లో ఎదుటి మనిషి నమ్మకమైనడా కాదా అని చెప్పగలుగుతాం. 1-2 సార్లు చూస్తాం, 3వసారికి ఈడు ఎట్లాంటోడో మనకు తెలుసులే అనే మాట మాట్లాడతాం. ఎందుకంటే ఆ 1-2 పరిస్థితుల్లో ఆ మనుషుని బుద్ధి తెలిసిపోతుంది అంతే. యాకోబుకి, వాళ్ళని కన్నటువంటి యాకోబుకి పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడుగా, వాళ్ళ మాట తీరు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ ప్రవర్తన తెలియదా? ఇక వీళ్ళు చెప్తా ఉంటే నమ్మలే. ఆయన ప్రాణము దేని కొరకు పాతాళానికి దిగిపోతా ఉందో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, యాకోబుకి తెలుసు. అదే ప్రాణము తిరిగి వస్తుందని తెలిసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే నమ్మలే. అక్కడ ఉన్నటువంటి బండ్లు ఉన్నాయి కదా, బండ్లు, ఎడ్ల బండ్లు కావచ్చు, లేకపోతే గాడిదలు కావచ్చు, వాటి మీద కదా అప్పుడు ప్రయాణం చేసేది. వాటిని చూస్తే నమ్మకం వచ్చింది. యోసేపు చనిపోలే, బ్రతికే ఉన్నాడు. దేవుడు బ్రతికించే ఉన్నాడు యోసేపుని. ఆ బండ్లను చూస్తే నమ్మకం కలిగి ప్రాణము తిరిగి లేచి వచ్చింది. తిరిగి వచ్చినట్లయింది యాకోబుకి ప్రాణం.
ఇశ్రాయేలుకి ప్రాణము తిరిగి వచ్చినట్లయింది. ఎందుకంటే ఈ కొడుకుల్ని వీళ్ళ యొక్క మాటలు విని కాదు, చూసి కాదు, అక్కడ ఆ కొత్త కొత్త బండ్లు చూసి, ఆ వచ్చినటువంటి ఆ కాన్వాయ్ ఉంటది కదా, యేసేపు పంపించినటువంటి ఆ బండ్లను చూస్తే నిజమే కాబోలు, ఈ యేసేపు పంపించినటువంటి ఈ బండ్లను చూస్తుంటే వీళ్ళు చెప్పేది నమ్మొచ్చు అనే విధంగా ఉంది. నిజమే అనుకుంటా అని ఏం చేస్తాడంటే ప్రాణాన్ని తెప్పరిల్లా చేసుకుంటాడు. దేవుని మీద కనుక ప్రాణాన్ని, దిగజారిపోయే పాతాళానికి దిగిపోతున్నటువంటి ప్రాణాన్ని అటువైపు నిలుపుకొని ఆయన కొరకే, ఆ కొన ఊపిరి కూడా పోయే సమయంలో ఆయన కొరకే చూస్తా ఉన్నాం అనుకోండి, ఆయన కొన ఊపిరి కాదు, సమృద్ధిగా గట్టిగా బతికే విధంగా, మనిషి దిక్కున లేచి నిలబడే విధంగా దేవుని కార్యాన్ని జరిగిస్తాడు. ఆ తర్వాత వచనంలో చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదనని చెప్పాను. ఇంకేముంది, చాలిక. ఎవరి కొరకైతే ఇప్పటి వరకు గడియని ఒక యుగముగా గడుపుతూ, అది కూడా దుఃఖంతో గడుపుతా ఉన్నటువంటి మనుషుని యొక్క ప్రాణము తెప్పరిల్లిపోయింది, ప్రాణము లేచొచ్చింది. చూడలే ఇంకా ఏసేపు బతికుంటాం, ఏసేపు ఎట్లున్నాడో చూడక మునిపే ఆడున్న పరిస్థితులన్నిటినీ చూసి దేవుని యొక్క శక్తి, ఆశీర్వాదాన్ని మన జీవితంలో భౌతికంగా నెరవేర్చక ముందు ఆ మాటలు, ఆ కార్యాలని మనం చూసి వింటా ఉన్నప్పుడే సగం ప్రాణము లేచి నిలబడుతుంది. ఆమేన్. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన మేలు అనుభవించక మునిపే ఆయన యొక్క మేలుని విన్నా సరే, కళ్ళతో చూసినా సరే లేచి వస్తుంది ప్రాణం. ఆయన మీద అంతగా ప్రాణాన్ని పెట్టుకున్నాం కదా, ఆ ప్రాణాన్ని పాతాళానికి దింపుతాడు ఆ దేవుడు. ఏ మాత్రం కూడా దింపకపోగా పాతాళంలో ఉండేటువంటి దిగజారిపోయేటువంటి ప్రాణాలను తిరిగి లేపుతాడు ఆయన. లేఖనంలో అదే కనపడతా ఉంది. మలాకి గ్రంథంలో కూడా యాకోబులాగా ఎవరైతే ఈ స్థితిని కలిగి ఉంటారో వారికి లేఖనము సెలవిస్తా ఉంది, మీ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. మృతమైనటువంటి శరీరము, మృతుల లోకంలోనికి పోవలసినటువంటి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్వున దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. లేచొస్తుంది ప్రాణము. జీవోత్సవములుగా ఉన్నటువంటి స్థితిలో దేవుడు చేసినటువంటి ఆ యొక్క మేలుని చూసి అనుభవించక ముందే లేచొస్తుంది ప్రాణం. యాకోబు పరిస్థితిని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే దీనికోసం ఇంతగా దిగజారాల్సిన పని లేదు. ఇది పెద్ద ఆలోచన చేయాల్సినటువంటి పని కూడా కాదు అని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉందాడ. 12 మందిలో ఒక్కడు తక్కువ అయితే ఏం నష్టం? 12 మంది ఉన్నారు, ఒక్కడు తక్కువైండు, ఏం నష్టం? మిగిలిన ఉన్నారు ఇంకా, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇంకా 11 మంది ఉన్నారు, వచ్చి నష్టం ఏముంది అని చెప్పొచ్చు. కానీ యాకోబు విడిచిపెట్టాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చేతులారా విడిచిపెట్టుకుంటామా? ఈ కూడదు, అది
ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేటువంటి ఉద్దేశం అనేది ఆలోచన కూడా చేయం. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతగా ఇచ్చి అంతగా దీవించిన దేవుడు ఆ మనుషుని యొక్క ప్రాణము దేవుని మీద నిలబడింది. పక్క కాదు, అంచుల మీద కాదు, దేవుని మీదనే తెష్టేసుకొని కూర్చుంది. యాకోబు యొక్క హృదయము, ఆ ప్రాణము ఇంకొద్ది రోజుల్లో ముగియవలసినటువంటి ప్రాణము, మహా అయితే ఒక 10 ఏళ్ళు, అంతకు ఇంకో 1-2 అంతే. ఇక ఆ పరిస్థితుల్లో ఉన్న మనుషుడు ఏం అవసరం అని అనుకోవచ్చు. మనకు అవసరమా ఇంకా అని అనుకోవచ్చు, కానీ అనుకోలే. దేవుడు ఆయన మీద నిలుపుకున్నటువంటి ప్రాణాన్ని తప్పక బ్రతికిస్తాడు. ఈ రోజున మనకు ఆయన చేస్తూ ఉన్న వాగ్దానము, మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. దూడలు ఎలా గెంతుతాయో తెలుసా? దూడలు మనుషునికి దొరకవు, వాటిని పట్టుకోవటం కూడా చేత కాదు. మళ్ళీ ఉన్నది మనుషునికి చిక్కే అంతనే ఉంటాయి. గేదెలు అనుకోండి, మనకు పట్టుకోవటానికి అవుతుందా? కాదు. దూడలు అయితే పట్టుకోవచ్చు, కానీ దొరకవు. అంతగా మీ జీవితాలను ఆయన ఏం చేస్తాడంటే బలంగా చేస్తాడు. హృదయాన్ని ఉప్పొంగే విధంగా ఆయన కార్యాలను జరిగిస్తాడు. ఆయన చేస్తూ ఉన్న వాగ్దానము 143వ కీర్తన 6వ వచనం, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయినటువంటి భూమిలోనికి నీరు కనుక వచ్చింది అనుకోండి, కళకళలాడుతూ ఉంటుంది. యాకోబు జీవితంలోనికి దేవుడు నీటి ఊటలాగొచ్చి నిలబడితే ఆ మనుషుని స్థితి తెప్పరిల్లుతా ఉంది. ప్రాణం అనేది లేచి వచ్చింది. ఇంకా చూడలే, ఏసేపుని ఇంకా పోయి చూడకముందే ప్రాణం నిలబడ్డది. చూస్తే ఇంకేమైపోతాడు? ఆమేన్. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి కార్యాలు ఉన్నతంగా ఉంటాయి. మనుషుని యొక్క హృదయాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాయి. ఎంతగా మనం ఆయన మీద నిలిచి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటామో అంతగా ఆయన మనలని సంతోషపెడతాడు, ఊపిరి పోస్తాడు జీవించమని. ఆ జీవింపచేయగలిగిన దేవునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి పరలోకపు నామం నాకు ప్రార్థన చేయించు ఉండగా, ఈ ప్రార్థన మనవులను తండ్రి మీ కృపలో జ్ఞాపకము చేసుకోనమని మీ పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని ఉండగా, ఎండిన భూమి వలె ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో మీ పరలోకపు తండ్రి ఆశీర్వాదపు వర్షమును కుమ్మరింపచేసి, ఆకలి దప్పులు కలిగి చీకటిలో అయ్యా నీ వెలుగు కొరకు ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా ఈ పరిచర్యను జ్ఞాపకము చేసుకొని దర్శించమని, దీవించమని, ఎండినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ పరిచర్యని, అలాగే ఈ యొక్క అయ్యా ఇదిగో వాక్యంలో అనుసరించుచు ఉన్న ప్రతి సహోదరిని దర్శించి ఆశీర్వదించమని, సమస్త మహిమను మీకు చెల్లించి మా విమోచకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.